సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని. సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసుని పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకును ఆయనను తీసుకొని పోయిరి. ఇప్పుడు అన్న అనేటువంటి వ్యక్తి ఎవరు? అతని దగ్గరికి తీసుకుని వెళ్ళారంట సైనికులు, సహస్రాధిపతులు, యూదుల బంట్రోతులు యేసయ్యను పట్టుకొని ఎక్కడ తీసుకుని వెళ్ళారు? అన్న అనేటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకుని వచ్చారంట. అప్పుడు ఈ అన్న అనేటువంటి వ్యక్తి ఏం చేశాడో చూడండి. అదే 18వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. అంతటా అన్న యేసుని బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపారు. ఫస్ట్ ఏం చేశారంట? సైనికులు, సహస్రాధిపతులు, యూదుల యొక్క బంట్రౌతులు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క యేసయ్యని అన్న అనేటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చారంట. ఈ అన్న అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? యేసుని బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు. ఎవరు ఈ అన్న? ఎవరు ఈ కయప? ఎవరు? వాళ్ళిద్దరి గురించి ఏమని రాసింది అక్కడ? ప్రధాన యాజకులు అని రాయబడి ఉంది కదా అక్కడ. ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపేనని రాయబడి ఉందా? ఈ యొక్క 24వ వచనం చూస్తున్నారా? 18:24. అంతటా అన్న యేసుని బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపించాడంట. ఇప్పుడు ఈ అన్న ఎవరని రాయబడి ఉంది ఇక్కడ 18:12లో? బంట్రోతులు యేసును పట్టుకుని ఆయనను బంధించి ఒట్టి అన్నానే రాయబడి ఉంది అక్కడ. వీళ్ళిద్దరు కూడా ప్రధాన యాజకులే. యేసుక్రీస్తు ప్రభువారిని బంధించిన వాళ్ళు, చంపడానికి ప్రోత్సహించిన వాళ్ళు, చంపడానికి కారణమైన వాళ్ళు, చంపించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వీళ్ళందరూ కట్టకట్టి ప్రభువుని చంపాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. కానీ ప్రధానంగా ప్రోత్సహించిన వాళ్ళల్లో చాలా ప్రాముఖ్యమైన వాడు ఈ అన్న అనేవాడు. అతనికంటే ప్రాముఖ్యమైన వాడు ఈ కయప అనేటువంటి వ్యక్తి. ఈ అన్న అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకము 7-8 సంవత్సరాలలో ప్రధాన యాజకుడుగా అపాయింట్ చేయబడ్డాడు ఇక్కడ. ఆ తరువాత ఈ అన్న అనేటువంటి వ్యక్తికి 5 కొడుకులు ఉన్నారు. 5 కొడుకులు కూడా ఈయనకి వయసు అవుతున్న కొద్దీ, వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు కూడా ప్రధాన యాజకులుగా అపాయింట్ అవుతున్నారు యాజకులుగా. కానీ వీళ్ళందరికీ కూడా ఈ అన్న అనేటువంటి వ్యక్తి మీద చాలా నమ్మకము, గౌరవము, అభిమానం ఉన్న కారణంగా వాళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఈయన ఒక పెద్ద అధికారిగానే కొనసాగుతూ ఉన్నాడు, అన్న అనేటువంటి సీనియర్ మోస్ట్. ఇప్పుడు ఈ కయప ఎవరు అని అంటే అన్నకి అల్లుడు. కయప ఎవరు? అన్నకి, అన్న అనేటువంటి వ్యక్తికి అల్లుడు అవుతాడు అన్నమాట. ఇతను క్రీస్తు శకము 25వ సంవత్సరంలో ప్రధాన యాజకుడుగా అపాయింట్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడుగా ఎవరున్నారు? ఈ కయప ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇప్పుడు జడ్జిమెంట్ దగ్గరకు తీసుకొచ్చేటప్పటికి, అందుకనే అన్న దగ్గరికి బంట్రౌతులు తీసుకొస్తే ఈయన అధికారిగా కొనసాగుతున్నాడు. కానీ ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కయప దగ్గరికి ఈ అన్న ఈయన్ని పంపించేయడం జరిగింది అక్కడ. మనకి ఇక్కడ చదువుతుంటే వివరాలన్నీ తెలుస్తాయి, చరిత్రలోనికి వెళితే డేట్స్ తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ప్రధాన యాజకులు అయ్యుండి ఒక రబ్బీని, ఒక దేవుని యొక్క కుమారుడని చెప్పబడినటువంటి మన ప్రభువుని ఎందుకు అంత చంపించాలనేటువంటి ఒక కుట్ర పన్నారు వాళ్ళు. ఎలా అయినా సరే ఈయన్ని చంపేయాలనేటువంటి కుట్ర ఎందుకు పన్నారు వీళ్ళందరూ? అయితే మరి ఇలాంటి వాళ్ళందరూ కుట్ర పన్ని నీతిమంతుల్ని చంపేస్తూ ఉంటే, దేవుని బిడ్డల్ని హతసాక్షులుగా చేసేస్తూ ఉంటే, దేవుని సేవ నిజంగా చేస్తున్న వాళ్ళని చంపేస్తూ ఉంటే దేవుడు అలా చూస్తూనే ఊరుకుంటారా? వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేరా? దేవుడు రక్షించవచ్చు కదా అనేటువంటి ఆలోచనలతో మొత్తం క్రైస్తవ్యం ఉంది. ఇప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి నిజంగా అంత మంచి జ్ఞానము కలిగిన దైవజనుల్ని ఎందుకు అలాగా చనిపోవడానికి దేవుడు అలౌ చేస్తూ ఉన్నాడు? మరి ఆయన పాదాలకి రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటానంటాడు, దూతల్ని కావలి ఉంచుతానంటాడు,
అసలు దేవుని చేతిలోనే జీవన్ మరణాలు ఉంటాయి కనుక ఎవడు మనల్ని ఏం చేయలేడు అంటారు. 10,000 మంది పక్కన కూలిన అపాయం ఏమీ రాదు అంటారు. మరి ఏం జరుగుతుందనే గందరగోళం ఇప్పుడు ప్రస్తుతం దినాల్లో అయితే మరీ ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి సందర్భం ఈ లెంట్ డేస్లో మన మీద ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ అన్నా కయ్యపలు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఉంటూనే ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఈయన్ని చంపాలి అనుకున్నారో అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలోనికి వచ్చేసేయండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనాన్ని నుంచి చదువుతున్నాను నేను. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, ఎవరెవరట? ప్రధాన యాజకులు పరిసయ్యులు మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగు చూచుచు ఊరుకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందరని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, చూసారా ఇప్పుడు చెప్పింది ఉన్నది అక్కడ. ఆ సంవత్సరము ఈ కయప అనేవాడు ఎప్పుడు అపాయింట్ చేయబడ్డాడు? అప్పటికే క్రీస్తు శకము ఎప్పుడు చెప్పాను 25లోనే అపాయింట్ చేయబడ్డాడు. అప్పటికి ఇంకా ఆ సంవత్సరంలో కూడా ఈ కయపే అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ యొక్క బాధ ఏంటి? వాళ్ళ బాధ ఏంటంటే, ఏం చేస్తున్నాం, ఈ మనుషుని ఇలా వదిలేస్తే ఎలాగా? ఇప్పుడు ఎవరినైనా చంపడానికి కూడా రీజన్ అదే. ఈ మనుష్యుడు ఇష్టానికే మాట్లాడుతున్నాడు, ఈ మనుష్యుడు ఎక్కడెక్కడియో ఎప్పుడెప్పుడో చరిత్రలో జరిగిపోయినాయి అన్నీ ఎదురుగా తీసుకొస్తున్నాడు, ఇవన్నీ కూడా క్రైస్తవులే చేశారు, మనదే పై చేయి అంటున్నాడు, ఇతను అన్నీ కూడా ఎక్కడా లేనివన్నీ చెప్తున్నాడు. మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం కింద చెప్పుకొని పోవాలా? వీళ్ళ యొక్క వాళ్ళ థియరీ ఏంటంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మోషే ఏం చెప్పాడు? ఈ అమ్మాయి తప్పు చేసిందా, రాళ్లతో కొట్టి చంపేయండి అంతే. కాబట్టి మనకి మానవత్వము లేకపోతే అయ్యో ఒక అమ్మాయిని అలా చంపేయడం ఏంటి, ఎప్పుడో ఒకసారి ఎవరైనా తప్పు చేస్తారో త్వరగా, మనం కూడా ఎప్పుడో చేసిన వాళ్ళమే, వద్దు వద్దు దీనికి ఏమైనా రెమెడీ ఉందేమో చూద్దాం అనే ఆలోచన లేదు. ఇంకా ఆ ధర్మశాస్త్రంలో మోషే ఆనాడు ఆ కట్టడ చెప్పాడు, చంపేద్దాం. ఇప్పుడు దీనితో వెళ్ళిపోతున్న ప్రజలకి యేసయ్య వచ్చి అంటాడు, వద్దు 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 వద్దు, మనము ఆ థియరీ ప్రకారం వెళ్ళాల్సిన అవసరత ఆనాడు ఆ కట్టడ అలా ఫాలో అయ్యి వెళ్ళమని, ఆ రోజుల్లో ఉన్న మనుష్యులను బట్టి వాళ్ళ కఠినత్వాన్ని బట్టి కొన్ని విషయాల్ని దేవుడు అలాగున రాయించాడు. కానీ ఇప్పుడైతే మనము ప్రేమతో నడుచుకోవాలి. కాబట్టి ఆమె ఎప్పటికైనా మారుతుంది ఖచ్చితంగా. మీరు ఎప్పుడు తప్పు చేయలేదా? మీలో ఎవరైనా తప్పు చేయకుండా ఉంటే పోని వాళ్ళు ఫస్ట్ రాయిని విసరండి అంటే, వాళ్ళందరూ ఎందుకు రాయిలు విసరలేదు? మరి ఎందుకు రాయి విసరలేదంటే, వాళ్ళు కూడా ఏదో దినాన ఏదో ఒక తప్పు చేశారు, కానీ మరలా దేవుని యొక్క వాక్యం ద్వారానో గద్దింపు ద్వారానో సరి చేసుకున్నారు. లేకపోతే ఏదో మాట ద్వారానో క్రియ ద్వారానో ఏదో నడక పడక దేని ద్వారానో ఏదో చేసి ఉంటామేమో, అలా చేసి ఉంటారేమో వాళ్ళు. కాబట్టి వాళ్ళు రాయి అక్కడ వేయలేకపోయారు. ఈ థియరీ ఒకటి చూస్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, విడాకుల గురించి మాట్లాడతారు వాళ్ళు. ఇది వ్యభిచారం చేసింది నా భార్య, అందుకే విడిచిపెట్టేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇదిగో చూడు ఇలాంటిది చేసింది, నాకు డౌట్ వచ్చింది ఆమె మీద, విడిచిపెట్టాలనుకుంటున్నాను అంటే, అప్పుడు ఆయన అంటాడు, మోషే మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా చెప్పాడు తప్ప అసలు విడాకులు అనేవి తీసుకోవడానికి వీలే లేదు అని చెప్తాడు. ఒకే ఒక రీజన్, ఆమె నిన్ను విడిచిపెట్టేసి వేరొక అతనితో వెళ్ళిపోతే తప్ప ఇక వేరే రీజన్స్కి అమ్మాయి మంచిది కాదు, పని చేయట్లేదు, వంట చేయట్లేదు, నన్ను తిట్టింది, లేకపోతే నన్ను అసలు పట్టించుకోలేదు, ఇది ఏ రీజన్స్కి ఇవ్వకూడదు అనేది దేవుడు అక్కడ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ నచ్చట్లేదు వీళ్ళకి. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు చెప్పాడే తప్ప మీరు ఇలాగా ప్రవర్తించకూడదు. ఇంకా ముందుకు పోతే చనిపోయిన వాళ్ళని లేపేస్తున్నాడు ఆయన. ఇంకా ముందుకు పోతే రకరకాల రోగగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు. ఈ మనుష్యుడిని ఇలాగే విడిచిపెట్టేశామంటే సూచక క్రియలు అనేకమైనవి చేసుకుంటూ పోతున్నాడు అక్కడ. ఈ ప్రజలందరూ ఇతన్ని నమ్మేస్తున్నారు, ఈ ప్రజలందరూ ఇతన్ని ఫాలో అయిపోతున్నారు. అక్కడ ఒక అద్భుతం జరగగానే ఈయనలో ఏదో పవర్ ఉంది, బహుశా మెస్సయ్య అయి ఉండొచ్చు, నేను క్రీస్తు అయి ఉండొచ్చు అని నమ్మేసి వెళ్ళిపోతున్నారు. ఈ మనుషుడు చాలా సూచక్రియలు చేసేస్తున్నాడు. ఇలాగ మనము ఊరుకుండిన ఎడల, అర్థమైంది అక్కడ ఈ రోజుల్లో కూడా ఎందుకు చంపేస్తున్నారంట? ఇలాగూ మనము ఊరుకుంటే
ఇక్కడ లోపం ఉంది, అక్కడ లోపం ఉంది, వాళ్ళలో లోపం ఉంది, దీనిలో లోపం ఉంది, ఇది సత్యము, ఇది ఒప్పిదము అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అలా మనం విడిచిపెడితే మన ఉనికికి ప్రమాదం అయిపోతుంది. కనుక మనం వీళ్ళని చంపేయడం బెటర్ అని ఈరోజు కాదు, ఆ రోజే వాళ్ళు నిర్ణయం తీసుకున్న కారణంగా ఆ రోజు నుంచి 21వ శతాబ్దం వరకు కూడా హతసాక్షులు పుడుతున్నారు, చస్తూ ఉన్నారు అక్కడ. ఇది ఏంటయ్యా ఇలా ఎందుకు జరుగుతుంది అని అడగడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. క్రైస్తవు యొక్క ఆ యొక్క స్లోగన్ అదే ఉండాలి. అలా అని చెప్పి ఎదురుగా నుంచొని ఎదుగో అయితే మమ్మల్ని చంపే అని చెప్పడం కాదు, కానీ మీరు తోడేళ్ల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటే మీరు క్రింద వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభువు వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిసి 54వ వచనం చూడండి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిం అనే ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా, ఇప్పుడు ఏం చేయాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరూ నన్ను చంప చూస్తున్నారు, పట్టుకో చూస్తున్నారు, సత్యాన్ని పాతిపెట్టేయాలనుకుంటున్నారు, కాబట్టి బహిరంగంగా తిరగడం ఇంకా ఆపాలి ఆయన టైం వచ్చే వరకు. అక్కడ ఆయనకు ఒక టైం ఉంది, ఆయన చనిపోవడానికే పుట్టారన్న సంగతి మనకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి సత్యము. ఎప్పుడో క్రీస్తు ప్రభు వారికి 800 సంవత్సరాల క్రితమే ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారు అన్నది అన్నీ కూడా లిఖించబడినాయి. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంట, బహిరంగంగా వెళ్ళి ఇదిగో అనుకుంటూ మనల్ని మనము గట్టిగా బయటికి చూపించుకోకుండా మనము ఏమి సత్యాన్ని అయితే బోధించుకుంటున్నామో దాన్ని బోధిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అని రాయబడి ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి అన్నిటికీ సమాధానాలు బైబిల్లో ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం చనిపోయి హతసాక్షి అనుకుంటున్నారు కొందరు, యాక్సిడెంట్ అనుకుంటున్నారు కొందరు, గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఏమీ రిలీజ్ చేయలేదు. ఇలాంటి సందర్భంలో ఆయన గురించి ఏం మాట్లాడాలన్నా భయపడిపోతున్న వాళ్ళు కొందరు, అయ్యో లేదు లేదు ఇది యాక్సిడెంటే నేనైతే డిక్లేర్ చేసేస్తున్నానని ఒక్కొక్క సేవకులు బ్యాక్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. అయితే సరే ఈ పరిస్థితుల్లో కొంతమంది ఇలా అనాలిసిస్ చేస్తున్నారు, ఏమనంటే ఆయన ఒంటరిగా వచ్చి ఉండాల్సింది కాదు. ఇది మంచి పద్ధతి. ఎందుకని ప్రభు శిష్యులను పంపించేటప్పుడే ఇద్దరిద్దరిగా మీరు వెళ్ళి సేవ చేయండి, జాగ్రత్త సుమా అని చెప్పారు ఆయన. ఆ తర్వాత మీకు ఎక్కడైనా థ్రెట్ ఉంది అని అనిపిస్తే ఇప్పుడు ప్రభు ఏం చేశారు, బహిరంగంగా సంచరించడం మానేసి కొన్నాళ్ళు ఆయన ఏం చేశారు, ఎఫ్రాయిము మనియము దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ శిష్యులతో కొంతకాలం ఆయన సమయం వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది అక్కడ జరిగింది. మానవ తప్పిదాలు కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి. మన సమయం ఇంకా రాకుండానే ఎందుకురా బాబు ఆరాట పడిపోయి అలా వెళ్ళిపోతావు అంటాడు ప్రసంగి. సమయం ఇంకా రాకుండా ఎందుకు తొందరపడుతున్నావు, నీకు నువ్వే ఎందుకు అలా అటు ఇటు తిరిగి నీ ప్రాణాన్ని పోగొట్టేసుకుంటావు అన్నట్లు జ్ఞానవంతులు, సత్యాన్ని ఎరిగిన వాళ్ళు, జ్ఞానాన్ని అవకాశం పట్టిన వాళ్ళు ఈరోజు క్రైస్తవ లోకం నుంచి పక్కకి తప్పిపోవడం, మరణం అనేది ఎడబాపడం అనేది చాలా చాలా అంటే కష్టతరముగా, వినడానికి కష్టంగా ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది అనేకులు వింటున్నారు కాబట్టి సేవకులమైన మేము, విశ్వాసులమైనటువంటి మీరు అందరము కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుణ్ణి సమీపిస్తూనే చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ మనకి దేవుడు అప్పగించిన పనిని చేసి భూమి మీద ఎన్నాళ్ళ వరకు మనం ఉంటామో ఆ తరువాత ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనే నిశ్చయిత ప్రతి హృదయంలో కూడా ఉండాలి. అన్నా కయపల లాంటి వాళ్ళే ఈ దినానికి కూడా ఎక్కడ చూసినా సరే ఉన్నారు. అయితే దానికి రెమెడీలు ఉంటాయి, అలా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ అన్నా కయపలు ఏమని చూడండి, ఏమని మాట్లాడుకున్నారు. ఇప్పుడు 49 వరకు చదువుకున్నాం కదా, 49 వరకు చదువుకున్నాం. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు. ఈ కయప అనేవాడే ప్రధానమైనటువంటి వ్యక్తి అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు నేను ఈ కయప అనేవాడు ఎలాగా రేపుతున్నాడో ప్రజలను చూడండి. మీరు ఏమంటున్నాడంటే మీకు తెలీదు, మీకు అసలు అర్థం కావట్లేదు, ఇక్కడ సిచ్యుయేషన్ మీకు తెలియడం లేదు. ఈ ఒక్క మనుషుడు వచ్చి ఇంత గందరగోళం చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు సూచక్రియలు చేస్తూ ఇదే సత్యం అని ప్రకటిస్తూ బల్ల గుద్ది మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంతమంది జనాలు కన్ఫ్యూజ్ అయిపోయే కంటే ఒక్కడ చచ్చిపోవడం ఏం ప్రాబ్లం లేదు, మనకేం ప్రాబ్లం రాదు, జిహాద్ చేసేద్దాం. ఎందుకంటే మతం కొరకు ఒకరిని చంపేయడంలో తప్పేమీ లేదని
కొంతమంది కొన్ని సిద్ధాంతాలను చెప్పినట్లుగా వీళ్ళు ఆ సిద్ధాంతం ప్రకారం ఏమన్నారంటే ఏం పర్వాలేదు, ఒక్క మనుషుడు ఇంత గందరగోళం చేసేస్తున్నాడు, మనకి మొత్తం రూట్స్ నుంచి కూడా మన యొక్క డాక్ట్రిన్ అంతా పాడైపోతుంది. కాబట్టి సిద్ధాంతం పాడవకుండా, ఈ మనుషులు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఈ మన ప్రణాళికలన్నీ చెదిరిపోకుండా ఉండాలంటే అంతమంది ప్రజల కోసం ఒకటి చచ్చిపోతే ఏమీ ప్రాబ్లం లేదు. మాట్లాడారు చూడండి, అక్కడ నేను ఉన్నదే చూపిస్తున్నాను, మీకు చూపించానా? ఒక్క మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో అంటే ఆలోచనిస్తున్నాడు. ఈయన ఎక్కిస్తున్నాడు అంటారు కదా, ఎక్కించాడు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నెమ్మదిగా పాయిజన్ ఎక్కించి ఏం పర్లేదు, ఒక్క మనుష్యుడు ఇదంతా పాడు చేసే కంటే అందరి కోసం ఒక మనుష్యుడు తీసేయడం మనకి ప్రాబ్లం ఏమీ లేదని అధికముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి కారకుడు ఎవరంటే ఇక్కడ కయప. ఈ కయప అనేటువంటి వ్యక్తి ప్రధాన కారకుడుగా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనం కూడా ఆలోచిస్తూ ఇప్పుడు చాలా క్రైస్తవ్యం అంతా గందరగోళంగాను ఆలోచనలతోనూ కన్ఫ్యూజన్తోనూ ఉన్నటువంటి సందర్భంలో మనం లేఖనాలే మనకి ఆధారం, లేఖనాలే మనకి ఊరట, లేఖనాల్లోనే తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా రాసి ఉంటుంది అక్కడ. ఆ లేఖనంలో ఉన్నది సత్యము ఖచ్చితంగా. కాబట్టి ఆయన మొదట తన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. ఆయన అందుకే వచ్చాడు, అందుకే మరణించాడు ఆయన. ఇప్పుడు ఈయన కొంతకాలం ఆయన టైం వచ్చే వరకు కూడా ఆయన ఆ మన్యంలో దాక్కుని ఉన్నాడు. ఇంకొక సందర్భంలో కూడా ఆ మందిరంలో నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఇంకా వీళ్ళకి కోపం వచ్చినటువంటి విషయం ఏంటంటే పస్కా పండుగకు దగ్గర చేసి ఆ లాజర్ను లేపేశాడు ఈయన. ఈ లాజర్ ఎప్పుడైతే లేపబడ్డాడో ఈ కయప అనేవాడు సద్దూకయ్యుడు. ఈ కయప అనేవాడు సద్దూకయ్యుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన బోధలు చేస్తూ ఉన్నప్పుడు అధికంగా అసహ్యించుకునేవాడు ఈ కయప. ఎందుకని? పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అంటాడు ఈయన. పునరుద్ధానము ఉంది అంటాడు. మృతుల పునరుద్ధానాన్ని మీరంతా మరలా లేతురు అంటాడు. ఖచ్చితంగా మనం చనిపోయి తిరిగి లేపబడతామంటాడు. గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అసలు ఇంకేమీ లేదంటాడు. ఈ బోధ వింటుంటే అసహ్యంగా ఉంది కయపకి. ఎందుకంటే కయప సద్దూకయ్యుడు. ఈ కయప అనేవాడు సద్దూకయ్యుడు. కాబట్టి సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. పునరుద్ధానం అంటే ఏంటి? మనం చనిపోతామని, చనిపోయిన తర్వాత మరలా ఆయన రెండవ రాకడలో వస్తాడని, మనమందరము కూడా బూర శబ్దముతో మరలా ఎత్తబడతామని, ఖచ్చితంగా చనిపోయిన తర్వాత అసలైన లైఫ్ మరొకటి ఉందని, మృతుల పునరుద్ధానము ఉందని ఈ యొక్క సద్దూకయ్యులు నమ్మరు. కనుక ఇతనికి చాలా అసహ్యంగా ఉంది. ఆయన బోధ వినడానికి ఇష్టపడడం లేదు, ద్వేషించేవాడుగా ఈ కయప ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వేషాన్ని ప్రజలందరికీ ఎక్కించేశాడు. ఆ రోజు శుభ్రంగా ఇంజెక్ట్ చేసేశాడు. వాళ్ళందరినీ కూడా గోల చేయడానికి, అరవడానికి, సాక్షులుగా ఉండడానికి ఈయన వాళ్ళందరికీ రేపాడంట. అందరినీ కూడా ప్రోత్సహించి ఇలా చేద్దాము అని చెప్పాడు ఆయన. గనుక యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ఆ రోజు నుంచి ఏం చేశారంటే వాళ్ళందరూ చంపేయాలి ఎలా అయినా సరే, ఇక వేరే ఆప్షన్ లేదు, ఇంకా చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకా ఎప్పుడైతే ఎందుకు డిసైడ్ అయ్యారో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎందుకు డిసైడ్ అయ్యారు? ఈయన సత్యాన్ని బోధిస్తున్నాడు, ఎక్కడా లేని కొత్త బోధన తీసుకొస్తున్నాడు, ఎప్పుడో జరిగిన సంగతులను త్రవ్వుతున్నాడు, ఎక్కడెక్కడివో తీసుకొచ్చి ఇవి మన ధర్మశాస్త్రానికి ఆపాదిస్తున్నాడు, అసలు జరగలేని విషయాల్ని మాట్లాడుతున్నాడు. పోనీ ఇది కొట్టి పడేద్దాంలే ఏదో వాక్కుంటున్నాడు అనుకోవడానికి లేదు, అనేకమైన సూచక్రియలు చేసేస్తున్నాడు. మనుషులు సూచక్రియల్ని నమ్మేస్తారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సేవకుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? దిక్కులేని వారిని ఆదరించడం, పేదలను ఆదరించడం, చదివించడం, అనాథ శరణాలయాలను పెట్టడం, మందిరాలను కట్టించడం, రకరకాల పోషణ, ఇవన్నీ చేసేస్తుంటే ఇంకా పెరిగిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఇలా. కాబట్టి ఇంకా వీళ్ళ ఎక్స్టెన్షన్ మనం ఇలా ఆపలేం, కానీ వాళ్ళ ప్రాణాలతో చంపేస్తేనే మనము ఖచ్చితంగా ఆపగలమని ఈ రోజుకి కూడా ఏం జరుగుతుందో ఆ రోజు మన లెంట్ డేస్లో మనము క్యారెక్టర్ స్టడీ చేస్తూ ఉన్నాం. మీకు చెప్తూనే ఉన్నాను ప్రతిరోజు నేను.
ఈ కయప దగ్గర నుంచి ఆ ఆత్మ అక్కడే ఉండిపోలేదు కదా. ఈ రోజుకి కూడా సంఘాలలో యెజబెల్ ఆత్మ ఉన్నట్లు ఈ రోజుకి కూడా ఆ యొక్క దుష్టుని యొక్క ఆత్మ సంఘాలలోనికి వచ్చి ఏలుబడి చేస్తున్నట్లు కయప ఆత్మ కూడా ప్రస్తుతం దినాలలో ఈ దేశంలో చాలా ఎక్కువగా హెచ్చిపోయి రెచ్చిపోయి అది తిరుగుతూ ఉన్న కారణంగా చాలా ఎక్కువగా అందరూ ప్రార్థనలు చేయాల్సిన అవసరత ఉంది. జ్ఞానము కలిగి బోధ చేయాల్సిన అవసరత ఉంది. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనేంత పౌలు లాంటి భక్తిని చేయాల్సిన అవసరత కూడా మనకి ఉంది. అయితే బాగుంది, ఇంతవరకు బాగుంది. మేము అలాగే భక్తి చేస్తామండి, చాలా జ్ఞానంతోనే ప్రవర్తిస్తామండి, అలా ఒంటరిగా వెళ్ళమండి, మంచిగా కేర్ తీసుకుంటామండి, యేసయ్యలాగా చాలా వైజ్గా మేము ప్రవర్తిస్తామండి, వివేకంతో ఉంటామండి. కాకపోతే మరి చంపిన వాళ్ళకి ఇంకేమి అంతేనా అండి? మరి మనకి ఇంకా అది ఎప్పటికీ సత్యము బయటికి రాదా అండి? ఆ సాక్ష్యాలను వీరు ఏం చేశారు? తారుమారు చేశారంట. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని చంపేసి ఆ యొక్క గుహలో పెట్టి దాని దగ్గర రాయి పొరలించి దాని మీద ముద్ర వేసి దానికి కావలి ఉంచినవాడు కయపే వేయించాడు ఇది, కయపే చేయించాడు ఇది. అయితే ఇప్పుడు ఆ ముద్రను ఇలా అన్నాడు, దేవదూత పక్కకి పోయింది, దాంట్లో ప్రభువు లేరు. ఇప్పుడు సాక్ష్యాన్ని గల్లంత చేయడానికి ఏమన్నారంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకుపోయారు. ఆయన శిష్యులు వచ్చి చూసారా? ఎవరైనా? ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కావలి వారు చూశారు. ఏం చూశారు? దేవదూత రావడం, దేవదూత వచ్చి ఆయనను ఆ రాయిని పొరలించడం, అప్పుడు ప్రభువు బయటికి రావడం చూశారు. కానీ వారికి ముట్టిన ద్రవ్యము కారణంగా వాళ్ళు ఏమని చెప్పారంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు. వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కారు. ఆ శిష్యులు వాళ్ళు తాగుతారు, వాళ్ళు తిరుగుతారు. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే దొంగతనంగా ఆయన శవాన్ని మోసుకొని ఎత్తుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారని చెప్పారు. యాక్చువల్గా జరిగింది ఏంటి? దేవుని యొక్క అద్భుతం జరిగింది అక్కడ. హల్లెలూయా! అక్కడ జరిగిన కార్యము, దూత వచ్చాడు, రాయి పొరలించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, బయటకు వచ్చాడు. వీళ్ళందరూ పడ్డారు దడదడమని. అక్కడ చూశారు ఆ మహిమకి, దేవదూతను చూసే పడిపోయారు వాళ్ళందరూ అక్కడ. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ లంచాన్ని తీసుకుని వాళ్ళు ఏం చెప్పారంటే శిష్యులే ఎత్తుకుపోయారు. ఈ రోజుకి కూడా యూదులు అదే నమ్ముతున్నారు. సాక్ష్యాలు తారుమారైనా అక్కడ ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ఇదే కరెక్ట్ అని ముద్ర వేసి అనేకమైనటువంటి ఎవిడెన్సెస్ చూపించినా ఆయన హ్యాండ్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఈరోజు కూడా చెప్తున్నాను, నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, సమయం వచ్చే వరకు ఆయన చేయి మూవ్ అవుతూనే ఉంటుంది. సరి అయిన సమయంలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సామర్థ్యము గలవాడు. ఈ కయప అనేవాడు ఆ పిలాతు పిలిచి ఇతను విచారణ చేయించాడు. విచారణ చేసినప్పుడు ఆ విచారణలో ఈయన చేసిన ఫాల్స్దంతా కూడా బట్టబయలు అయిపోయినప్పుడు ఇతడే ఆ ప్రజలను ప్రేరేపించాడని, ఇతడే ఆ ప్రజలను మోటివేట్ చేసి అల్లర్లు జరగడానికి కారణమయ్యాడని, ఇతడే అవన్నీ పనులు చేయించాడనేటువంటి అనేక విషయాలు బయటకు వచ్చినప్పుడు పిలాతు ఏం చేశాడో తెలుసా? దేశ బహిష్కరణ చేశాడు ఈ కయపకి. అతను ఇంక దేశ బహిష్కరణ అంటే ఇంక దేశం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కరెక్ట్గా క్రీస్తు శకము 25 నుంచి 36 వరకు మాత్రమే అతను ప్రధాన యాజకుడిగా 11 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తరువాత దేశ బహిష్కరణ జరిగింది అతనికి. అతను దిక్కులేని చావు చనిపోయాడంట. తర్వాత ఆ దిక్కులేని చావు చనిపోతే ఎక్కడ బొరియలు చేయాలో తెలియక ఎక్కడో ఆ నక్కలకి ఏవో బొరియలు ఉంటాయి, ఆ గుహలో పెట్టి అతన్ని లోపల పెట్టేశారంట. ఆ మాట యోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు తన పుస్తకంలో క్లియర్గా రాశాడు. జరుగుతుంది, దేవుడు న్యాయవంతుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అలాగని ఈరోజు మనం ఇలా జరగగానే టిట్ ఫర్ టాట్ మాత్రము చేయడానికి దేవుడు అస్సలు ఒప్పుకోడు. కొన్ని సందర్భాల్లో జరుగుతాయి, ఇమ్మీడియట్గా వస్తుంటాయి, యాక్షన్కి రియాక్షన్ ఇమ్మీడియట్గా ఉంటుంది. అయితే ఏదైనా కావచ్చు, ఆ గవర్నమెంట్నే తారుమారు చేయొచ్చు. ఎందుకంటే రాజ్యాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ప్రతి సింహాసనం మీద ఉన్నటువంటి ఏలేటువంటి వ్యక్తిని కూర్చుండబెట్టువాడు ఆయన, పడద్రోయివాడు ఆయనే. ఇది మనకు తెలుసు. కాబట్టి ఆయన అధికారానికి మనము లోబడి జరుగుతున్న ప్రతిదాని నిమిత్తం కూడా మనము ఇదంతా దేవునికి తెలిసే జరుగుతుంది అని ఒక్క విషయాన్ని జ్ఞాపకము చేసుకొని పేషెన్స్తో ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువుని సమీపించి శిష్యులందరూ ఒక చోటకి వెళ్ళిపోయి మేడ
మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందండి? అక్కడ భూమి కంపించింది. హల్లెలూయా! ఆకాశము తెరవబడింది. దేవుని యొక్క అద్భుతమైన శక్తి వారి మీదకి దిగి వచ్చింది. 50 రోజులు పట్టింది. ఆయన చనిపోయిన తర్వాత 50 రోజులు పట్టిందా లేదా? అద్భుతమైన శక్తి భూమి మీదకి ఒక మేడగదిలోనికి దిగి రాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఎవరినైతే అద్భుతాలు చేస్తున్నాడు అని ఆ సిలువ వేశారో, ఎవరినైతే ఈ యొక్క డాక్ట్రిన్స్ని మారుస్తున్నాడు అని సిలువ వేశారో, ఎవరినైతే ఆ పరిశుద్ధాత్మ ఆ అభిషేకపు కార్యాలని అడ్డుకుందామని ముట్టడి వేశారో దానికి 100 శక్తి దిగొచ్చేసింది పైకి. వాళ్ళు బయటకు వస్తే అద్భుతం, లోపలికి వెళితే అద్భుతం, నడిస్తే అద్భుతం, కూర్చుంటే అద్భుతం. రోడ్డు మీద పేతురు నడిచి వెళ్ళిపోతుంటే నీడ పడితే అద్భుతం, మాట్లాడితే అద్భుతం. యేసు నామములో లే అంటే అద్భుతం, కూర్చుంటే అద్భుతం. హల్లెలూయా! అది జరగబోతా ఉంది. ఆ కార్యాలు రాబోతూ ఉన్నాయి. గొప్ప ఉజ్జీవము రగలబోతూ ఉంది. ఆత్మశక్తితో ఇవి ఖచ్చితంగా జరుగులాగున పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మూవ్ అవ్వబోతున్నాడు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులకి మనం ఏమి కూడా బెదిరిపోవలసిన అవసరం లేదు. నిజాలు ఇప్పుడు అర్జెంటుగా కనిపెట్టి మనం చెప్పకపోతే మనం ఏంటో మనం ఇలా అయిపోతే మేము అనుకోవాల్సిన అవసరం లేదు. జడ్జిమెంటే. గవర్నమెంట్ యొక్క ఆర్డరే. దేవుడే. జరుగుతున్నవే. మనం చేయాల్సింది ఏంటంటే మీరేమీ ఎక్కడికి వెళ్ళకండి, పోయి మేడగదిలో కూర్చుని ప్రార్థన చేయండి. హల్లెలూయా! ప్రభు చెప్పిన ఆజ్ఞ ఈరోజు కూడా అదే. పోయి మీరు ప్రార్థన చేయండి, నేను అద్భుతం చేస్తాను. హల్లెలూయా! ఈ అన్ని విషయాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ శిష్యులను చంపించడానికి కారణం కూడా ఈ కయపే. అపొస్తలుల కార్యాలు తీయండి ఒకసారి, 4వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు 5 నుంచి చదువుతున్నాను చూడండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. హల్లెలూయా! ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. హల్లెలూయా! ఏం చేయగలిగారు? ఆయనకి బదులుగా 100 మంది పుట్టుకొచ్చారు పరిశుద్ధాత్మ శక్తితో. ఎలా చేస్తున్నారు మీరు ఇవన్నీ అంటే క్లియర్గా మీరు ఎవరినైతే అక్కడ సిలువ వేసి చంపేశారో ఆయన నామమే. ఆయన నామము పేరటే మేము ఇలా చేస్తున్నాం. ఎవరు దీనిని ఆపడానికి సామర్థ్యం కలిగిన వాళ్ళు లేరని చెప్పి ఏమి డిక్లరేషన్ ఇచ్చాడండి పేతురు. అక్కడ జరిగిందా లేదా? కాబట్టి ఏమి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు. ఆయన తన ప్రజల ఎడల ప్రీతి గలవాడు. ఆయన తన ప్రజలను కాపాడుకోవడానికి సామర్థ్యము గలవాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మన ఆలోచనల వంటివి ఆయన ఆలోచనలు కావు, మన తలంపుల వంటివి ఆయన తలంపులు కావని గుర్తెరిగిన వారమై ధైర్యము కలిగి మరీ ఎక్కువగా ఇప్పుడు శిష్యులు ఎలాంటి భక్తి చేశారో అలాంటి భక్తి, ఉజ్జీవ జ్వాలలు రగులుట చాలా అవసరం. హల్లెలూయా! ఇవన్నీ కూడా రాబోయే దినాలలో జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి అయా, మమ్మలను బలపరచువాని అందే మేము సమస్తము చేయగలము. మా బలము మీరే నాయన. మా దేవుడు చూచుచున్న దేవుడు, మా దేవుడు మాట్లాడే దేవుడు, మా దేవుడు అద్భుతాలు చేయు దేవుడు, మా దేవుడు ఆశ్చర్యాలు చేయు దేవుడు, మా దేవుడు సజీవుడు తండ్రి. ఆయన నేటికి మూవ్ అవుతూనే ఉన్నాడు. దేవ, విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు,
గ్రహింపనేరకుండునట్లుగా కానీ, అయ్యా మాకు సహాయము చేయనేరకుండునట్లుగా కానీ ఆయన చేతులు కొరచగా లేవయ్యా. సహాయము చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రజలను బలపరచండి, ధైర్యపరచండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి. పరిశుద్ధాత్మ అభిషేకము సంఘాల మీద కృమ్మరించండి. ఒక గొప్ప ఉజ్జీవము రగులునుగాక, ఆత్మకార్యాలు జరుగునుగాక. ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. ఆత్మాభిషేకము దిగి రానియండి అయ్యా. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మునుపటి కంటే మరి ఎక్కువ అద్భుత క్రియలు, మునుపటి కంటే మరి ఎక్కువ ఆశ్చర్య క్రియలు, మునుపటి కంటే మరి ఎక్కువ సూచక క్రియలు జరుగునుగాక. ఈ దినాలలో కూడా ప్రధాన యాజకులు లాంటి వాళ్ళు స్వస్థతలు లేవంటున్నారు, అద్భుతాలు లేవంటున్నారు, సూచక క్రియలు లేవంటున్నారు. అటువంటి వారిని కూడా దర్శించండి ప్రభా. మరీ ఎక్కువగా కార్యాలు సఫలము చేయండి అయ్యా. దేవాని కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నాయనా నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని దేవుని యొక్క కృపను మేము పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. God bless you.